హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన స్వీట్ రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా. మీకు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా 10 మినిట్స్లో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. దీనికోసం నేను 4 ఫ్రెష్ బ్రెడ్ని తీసుకున్నానండి. బ్రెడ్ అంచులను ఇలా 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా అన్ని బ్రెడ్స్ని కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. దాంట్లో ఒక 10-15 కాజు ముక్కల్ని, కొద్దిగా పంప్కిన్ సీడ్స్ని వేసుకొని ఈ నెయ్యిలో కాస్త వేగనివ్వాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మన దగ్గర ఏవి ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగాయి కదండి, వీటిని గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా తీసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా వేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటిని నెమ్మదిగా కాల్చుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు నెమ్మదిగా కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పంచదార పాకం కోసం 1 కప్పు పంచదారను తీసుకోవాలండి. దీంట్లో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఈ పంచదార అంతా కరిగే వరకు ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలండి. ఇది కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. దీంట్లో 1 చిన్న టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి. సిరప్ అంతా ఈ బ్రెడ్ ముక్కలకి పట్టుకుందండి, పూర్తిగా ఇంకిపోయింది. దీంట్లోనే 1 కప్పుడు పాలను తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టుకోవాలి. ఈ పాలు, షుగర్ సిరప్ మొత్తం ముక్కలకి పట్టుకోవడానికి కాసేపు మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఆ ముక్కలంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లో వేసుకొని దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన వేడి డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. దీనిపైన కొంచెం మిల్క్ మేడ్ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదండి, 10 మినిట్స్లో మన వేడి డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇది చాలా జ్యూసీగా తిన్న కొద్దీ తినాలనిపించేలాగా ఉంటుందండి. ఈ టేస్టీ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.